అయిందా? నేను అనుకుంటానే ఉన్నా. లేకపోతే తమ్ముడు పెళ్ళానికి కడుపు రాలేదని అన్న బాధపడినట్టు ఈ బోసుగాడు కూడా ఏంటి? నువ్వు ఒక మనిషివేనా? సాటి రైతులు డబ్బులు తింటుంటే సానుభూతి. ఓ దిన్సిగా త్వరగా 50 ఏళ్ళు బట్టి ఊళ్ళో ఉంటున్నా ఇంత మాట నన్ను ఎవరం లేదు. ఈ దశనేటబ్బా ఏట్రా? ఏంటి లక్ష్మి, ఏం జరిగింది? రైతులు పళ్ళలో తీసుకొస్తున్న కూరగాయలన్నిటినీ రౌడీలు వచ్చి నాశనం చేస్తున్నారు. సరే ఎక్కువ. మీ మార్కెట్ కు కూరగాయలు రావట్లేదనే కడుపు మంటతో రౌడీలను పంపి వాటిని నాశనం చేయించావు కదూ? నాకు తెలియదు. రే చెవట, ఆ మాట అంటే నీ కళ్ళు పోతాయిరా. రైతుల తాలూకు పంట నష్టం 6000, బళ్ళ నష్టం 2000, మొత్తం 8000 కడతావా? నాకు చేతనైంది చేసుకోమంటావా? ఏంటో మొన్న ఊరుకున్నాను కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సరే, మీరంతా వచ్చి గల్లాపెట్లో ఉన్న డబ్బంతా తీసేసుకోండి. ఆగండి. ఎవడన్నా అడుగు ముందుకేసాడు అరిచులు చేసినట్టు వచ్చేస్తాను. ఏడిసేవలే, పదండి, మేమున్నాం. మీరందరూ ఇలా గల్లాపెట్లో ఉన్న డబ్బంతా తీసుకోండి. దౌర్జన్యం చేసి దోచుకుందాం అనుకుంటున్నావేమో. ఎస్ఐ నా చుట్టం. ఎస్ఐ నీకు చుట్టం అయితే డిఎస్పీ నాకు బావమరిదిరా బోషడికే. రేపటి నుంచి మార్కెట్ మూసుకోవడం తప్ప నీకు వేరే దారి లేదు బే. నా సైకిల్ కూడా పాడు చేశారు గురు, అందుకే తీసుకుంటున్నాను. సరే సరే, ఇంకా కొంచెం తీసుకున్నా. ఇదాలే పద. ఏమయ్యా నరసయ్య, అసలు నీకు 4 ఎకరాల చెరుకు తోట ఉందా అని నాకు డౌట్. అయ్యా,
మీరిచ్చే 600 రూపాయల అడ్వాన్స్ 6 పిండి కట్ల కోసం లేని చెరుకు తోట ఉందని చెప్పుకునే కర్మేం లేదు గాని ముందర డబ్బు ఇవ్వయ్యా. సరే ఏముంది నెక్స్ట్ మంది ఎవరయ్యా? మనూరే. మనూరా అంటే గరికపాడు. ఓర్ని అసాధ్యం గోలా. ఎవరబ్బాయి నువ్వు? వెంకటనారాయణ గారు మనవాణ్ణి. మీ అమ్మ పేరు ఏంటి? డబ్బు ఇచ్చేవాడికి అమ్మ పేరు అక్క పేరు ఎందుకయా? నోరు మూసుకుని డబ్బు. అలాగే చెరుకు తోట పక్కన మిరపతోట ఏమన్నా వేసావా? చెరుపెట్లు ఆడిపోతున్నావు. ఇది అక్కడ సంతకం పెట్టా. అసలు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో అంతా తెలుసుకుని వచ్చి నాకు కనబడు. డబ్బు తీసి చేతికి. నేనెవరు తెలుసా? నువ్వెవరైతే నాకేమిటి? ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయినా సరే ఆ డబ్బు తీసి చేతికి ఇవ్వాల్సిందే. నీ పేరు? బోసు. సుభాష్ చంద్రబోసా? పిన్నమనేని బోసు బాబు. అలాగా. నేను జోడుగోళ్ల బసవప్పని, ఈ ఫ్యాక్టరీ ఓనర్ని. అయితే తప్పకుండా తీసివ్వాల్సిందే. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరికీ యజమానివి, నీకే క్రమశిక్షణ లేకపోతే ఎలా? నా ఫ్యాక్టరీలో అప్పు తీసుకుని నన్నే దబాయిస్తున్నావా? అప్పా, మా తాత తండ్రుల దగ్గర చందాలు పోగు చేసి ఈ ఫ్యాక్టరీ కట్టిన సంగతి మర్చిపోయావా? రైతులందరూ కలిసి చెరుకు పండించడం మానేస్తే నీ బతుకు అప్పుల పాలు కాదు, ముష్టి చిప్పల పాలవుతుంది. అంత నోటి దురుసుతనం పనికిరాదు. డబ్బు తీసివ్వకపోతే నాలో అసలు దురుసుతనం బయటపడుతుంది. కోటీశ్వరుణ్ణైన నేను వంగి నీ కాళ్ళ దగ్గర డబ్బు తీసి ఇవ్వడం జరగని పని. నీ దగ్గర కోట్ల నోట్లు ఉన్నా, నీ ఒంటి మీద ఈ కోట్లు ఉన్నా, తప్పు చేశాక తల వంచక తప్పదు. మర్యాదగా తీసిస్తావా, బలవంతంగా వంచి తీయించమంటావా? బకాడి బాబు గొడవ ఎందుకు? మా ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున నేనే తీసిస్తున్నాను. ఇదిగో. డౌట్ రామస్వామి, ఈవేళ పరువు ప్రతిష్టలను డౌట్ లో పెట్టేసి. ఏం చేయమంటారు బాబు? అతగాడి పరిస్థితి చూస్తుంటే తమ తల వంచి డబ్బు తీయించేస్తాడేమోనన్న డౌట్ తో. నార్మల్. ఎవడు వాడు? మన మార్కెట్ మోయించేది కూడా వాడేనండి. ఏమిటి చిన్నబాబు, నన్ను కొట్లోంచి లేపుకొచ్చి డొంకలెమ్మడి తిప్పుతున్నావు? పట్నంలో ఆడపిల్లలతో గొడవ ఉందయ్యా. ఎవరిని పలకరించినా పళ్ళు రాలగొట్టేలా ఉన్నారు. పల్లెటూళ్ళు ఆడవాళ్ళు అమాయకులు కదా, అందుకని ఐస్ చేసి నైస్ గా పట్టేద్దాం. బాబు, పట్నాల్లో ఆడపిల్లలు పాత చెప్పులతోనే కొడతారు, కానీ ఈ పల్లెటూళ్ళలో ఆడపిల్లలు గడ్డ పలుగు పారా పట్టుకుని చెక్కేస్తారు. ఏ పార్ట్ దొరికితే ఆ పార్టీ చెక్కేస్తారు. కారాపనే దిగిపోయి లుక్, అమ్మాయా కనకమహాలక్ష్మి, మన కస్టమరే. వరదరాజు గారు, మీ బాబు గారికి డ్రైవింగ్ కొత్త? అబ్బే అదే లేదు, చీరలు కొందామని. అరే అది చెప్పరేంటండి? ఏ చీరలు తీసుకుంటారు బాబు? చాలా పూర్ అంచేత నేను చీర ఇవ్వాలనుకున్న అమ్మాయి ఎలా ఉంటుందో చెప్తాను, నువ్వే సెలెక్ట్ చేసి పెట్టు. సరే, అమ్మాయి ఏ రంగు బాబు? ఎర్రగా ఉంటుంది. ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు, లక్క పెడతలాంటి నోరు, నాగుబావు లాంటి నడుము, వయస్సు. అర్థమైంది బాబు. చూడండి, మీరు కోరుకున్న అమ్మాయికి చీర ఇవ్వండి, బాగుంటుంది. 150 రూపాయలు. ఇదిగో చీర తీసుకోండి బాబు. నువ్వే ఉంచుకో, నీకోసమే కొన్నాను. అదేంటండి, మీరు నాకు చీర ఇవ్వటం ఏంటి? ఏ నేను ఇవ్వకూడదా? ఇవ్వచ్చు బాబు. ఒక అన్న చెల్లికి ఇచ్చినట్టిస్తే ఏ తప్పు లేదు. అబ్బే, ఇది అన్న చెల్లెలికిచ్చే అనుమంతపు చీర కాదు, ఒక ప్రియుడు ప్రియురాలకిచ్చే ప్రేమ తాలూకు చీర. కట్టు. కంగారు పడు, ఈ చీర కట్టు, చాలా బాగుంటాం. ఏయ్, ఎవరు నువ్వు? మా ఇద్దరి మధ్య గొడవలో నువ్వెవరి? ఇది మీ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవ కాదు, మంచికి చెడుకి మధ్య జరుగుతున్న గొడవ. అందుకే నేను వచ్చాను. మరోసారి నా మీద చెయ్యి వేశావో? చెయ్యి కాదురా, నీ మీద కాలు వేస్తాను. లే, వెనక్కి తిరిగి చూడకుండా పరిగి. మరోసారిలా ఆడవాళ్ళ జోలికి వచ్చావో మగ్గం నేసినట్టు నేసేస్తాను, జాగ్రత్త. ఏమిటి ఖబర్దార్, ఏమిటి అంటూ పిచ్చి కోతలు కూస్తున్నావు? గుడ్డలేమో తెరిచిపోయి గుడ్డలో గుబులు పుడుతుంది. నేను మంచి సలహా చెప్పనా? ఏమిటిది? ముందా గుడ్లు ఇప్పి పారే. ఏమిటా పాడు మాటలు? ఏం లేదు, ఆ తడి బట్టలు ఇప్పేసి ఇందులో ఏదో ఒక చీర కట్టుకో. ఏం చీర కట్టుకోను? ముందు విప్పేయి.